హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. న్యూ బ్రిజా. ఈసారి మనం విటారా బ్రిజా అనట్లేదు, ఓన్లీ బ్రిజా మాత్రమే అంటున్నాం. అయితే ఆల్రెడీ దీని యొక్క వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ అయినటువంటి విఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ వేరియంట్స్ యొక్క రివ్యూ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఈరోజు మన దగ్గర జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్ అయితే ఉంది. సో దీంట్లో మనకు మ్యాక్సిమం ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే దీన్ని డ్రైవ్ చేసి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. టాప్ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ ఫ్రంట్లో డ్యూయల్ బ్యారెల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, అట్రాక్టివ్ ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ పార్కింగ్ కెమెరా, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని వేరియంట్స్లో 16 ఇంచ్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ ఎండ్లో ఇలా డ్యూయల్ టోన్ ఎల్ఐ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రియర్లో డ్రమ్ బ్రేక్స్, బాడీ క్లేడింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ టోన్ వేరియంట్ కాబట్టి పియానో బ్లాక్ ఫినిష్డ్ ఓఆర్విఎం విత్ టర్న్ ఇండికేటర్, 360 డిగ్రీ కెమెరా, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, రూఫ్ రైల్స్, సన్ రూఫ్, సీ పిల్లర్ దగ్గర కోటా గ్లాస్ ప్రొవైడ్ చేయటం వల్ల అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఫ్రంట్ కంటే ఈసారి బ్రిజా రియర్ నుంచి మోర్ అట్రాక్టివ్గా ఉంటుంది. ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, స్మార్ట్ హైబ్రిడ్ బ్రిజా బ్యాడ్జింగ్, డిఫాగర్, వైపర్, షార్క్ ఫిన్ యాంటీనా, స్పాయిలర్, స్కిడ్ ప్లేట్స్, పార్కింగ్ సెన్సార్స్, పార్కింగ్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 328 లీటర్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. బూట్ లోపల పార్సెల్ ట్రే, 16 ఇంచ్ స్టీల్ స్పేర్ వీల్, టూల్ కిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక రియర్లో ఇస్తున్నటువంటి ఫీచర్స్ గురించి, కంఫర్ట్ గురించి మనం చూసినట్లయితే జెడ్ఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్స్లో మనకు ఈ విధంగా 60-40 స్ప్లిట్ సీట్స్ అయితే వస్తాయి. మీకు ఆల్రెడీ 2 వేరియంట్స్లో కూడా చూపించా రియర్ సీట్ యొక్క ఫీచర్ గురించి, యూనిక్ ఫీచర్ గురించి. దీన్ని మనం కంప్లీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి, ఫోల్డ్ చేసుకోవాలంటే దీని ముందు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఈ విధంగా మనం చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం ద్వారా అటువైపు అంటే ఇప్పుడు 40% మనం స్ప్లిట్ చేసాం, అటు కూడా 60% స్ప్లిట్ చేసినట్లయితే మనకు బూట్ ఏరియా అనేది చాలా ఫ్లాట్గా లభిస్తుంది. మనం ఏదైనా లగేజ్ అనేది చాలా ఈజీగా కంఫర్టబుల్గా మనం క్యారీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, ఈ విధంగా మళ్ళీ ఇలా పెట్టేసి ఇక మనకి దీంట్లో లెగ్ రూమ్ కానివ్వండి, థై సపోర్ట్ కానివ్వండి చాలా సఫిషియెంట్గా ఉంటుంది. రియర్లో హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ సీట్ వెనక 4 kg వెయిట్ మోసేటువంటి హుక్ ఒకటి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. గాబీ హ్యాండిల్, అదేవిధంగా కోట్ హుక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి లెగ్ రూమ్లో కానివ్వండి, థై సపోర్ట్ కూడా ఈసారి చాలా బాగుంది. 3 మెంబర్స్ చాలా కంఫర్టబుల్గా కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. స్పేస్ విషయంలో బ్రిజా మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మనకు మిడిల్లో ఆమ్రెస్ట్ కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. లాంగ్ జర్నీలో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే ఇంతకుముందు ఎక్కువగా డిమెరిట్గా చెప్పుకునేటువంటి రియర్ ఏసీ ఈవెంట్స్ ఈసారి మనకు అన్ని వేరియంట్స్లో కూడా కామన్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా దీంట్లో మనకు చూడండి ఒకటి యూఎస్బి పోర్ట్, అలాగే ఒకటి టైప్ సి పోర్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్లో కూర్చున్నప్పుడు సన్ రూఫ్తో పాటుగా ఫ్రంట్ క్యాబిన్ లుక్ కూడా చాలా గ్రాండ్ లుక్తో అయితే, లగ్జరీ లుక్తో అయితే ఈసారి మనకు బ్రిజాలో కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది రియర్ కంఫర్ట్. డ్రైవర్ డోర్ పైన చూసినట్లయితే మనకు ఇక్కడ ఫ్యాబ్రిక్ కుషన్ అయితే డోర్ పైన, అదేవిధంగా ఆమ్రెస్ట్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ పవర్ విండో కంట్రోల్స్. డ్రైవర్ విండో మాత్రం ఆటో డౌన్ అవుతుంది, అదేవిధంగా ఆటో అప్ ఉంటుంది. దీనికి యాంటీ పించ్ ఫంక్షన్ ఉంటుంది. ఇక్కడ ఓఆర్విఎమ్స్ని మనం ఎలక్ట్రికల్గా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇది విఎక్స్ఐ వేరియంట్ నుంచి కూడా ఈ ఫీచర్ అనేది మనకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ట్విటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. 4 స్పీకర్స్, 2 ట్విటర్స్ అయితే మనకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా ఫీచర్స్ అనేవి ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఐడిల్ స్టాప్ స్టార్ట్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ లైట్ బీమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 360 డిగ్రీ కెమెరా యాంగిల్ మనం ఇక్కడ చూడండి టచ్ చేయగానే 360 డిగ్రీ వ్యూ అనేది ఈ స్విచ్ ద్వారా చూసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. బేస్ వేరియంట్ నుంచి కూడా ఇది స్టాండర్డ్గా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక హెచ్యూడీ డిస్ప్లే, దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే చూడండి అది ఆ విధంగా క్లోజ్ అవుతుంది. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. చూడండి, ఆ విధంగా ఓపెన్ అవుతుంది. అదేవిధంగా దానిపైన హెచ్యూడీ పైన కనిపించేటువంటి డిస్ప్లే మనకు ఏ యాంగిల్లో కనపడాలనేది మనం లెవెల్స్ కూడా దీంట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. పుష్ స్టార్ట్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ బ్రౌన్ కలర్ ప్లాస్టిక్ ట్రీట్మెంట్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు డాష్ బోర్డ్ పైన.
ఇక మనం ఫ్రంట్ సీట్ కంఫర్ట్ కనుక మనం చూసినట్లయితే చూడండి, మనకి డ్రైవర్ సైడ్ డోర్ కూడా మనకు వైడ్ యాంగిల్లో ఓపెన్ అవ్వడం వల్ల ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. సీట్ మాత్రం థై సపోర్ట్ చాలా బాగుంది, సైడ్ సపోర్ట్ కూడా చాలా బాగుంది, లంబార్ సపోర్ట్ కూడా మనకి చాలా బాగుంది. మనకి దీంట్లో మాన్యువల్గా హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. మనకు బానెట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది, రోడ్డు కూడా బాగా కనిపించేట అవకాశం ఉంది. ఎలక్ట్రికల్గా అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. ఇంకోటి ఏంటంటే చూడండి, ఆమ్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది స్లైడింగ్ ఆమ్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది. లాంగ్ జర్నీలో మెయిన్గా మనకు ఇది చాలా యూజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఫుల్లీ లెదర్ ర్యాప్డ్ మనకు డీకట్ ఎల్ఐవీలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కింద మనకు సిల్వర్ ఫినిషింగ్ ఎలిమెంట్ ప్రొవైడ్ చేయడం వల్ల స్టీరింగ్ ఓవరాల్గా చూడటానికి మాత్రం చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తూ ఉంది. స్టీరింగ్ మీద మనకు చాలా కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ మనకు ఆడియో కంట్రోల్స్, ఫోన్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, రైట్ సైడ్ మనకు క్రూజ్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే చూడండి, దీంట్లో మనకు టిల్ట్ అడ్జస్ట్మెంట్తో పాటుగా ఈసారి మనకు టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. తీసుకున్నాం ఒక పట్టు వచ్చి 15 minutes. దీంట్లో టచ్ స్క్రీన్ గురించి మనం మాట్లాడుకుంటే 9" సుజుకి స్మార్ట్ ప్లే ప్రో టచ్ స్క్రీన్ అయితే మనకు ప్రో ప్లస్ టచ్ స్క్రీన్ అయితే మనకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. లేఅవుట్ కూడా చాలా బాగుంటుంది, బ్రైట్నెస్ బాగుంటుంది, అలాగే టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. చాలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఈసారి మనకు టచ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చూడండి, నార్మల్ సెట్టింగ్స్, మ్యూజిక్ సెట్టింగ్, ఫోన్ సెట్టింగ్స్, అలాగే వెహికల్ సెట్టింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. డైరెక్ట్గా హోమ్ బటన్ అయితే మనకు వేరే సపరేట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా మనం వైర్లెస్గా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకు 360 కెమెరా వ్యూ కూడా మనకు దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మనం బ్రైట్నెస్ మార్చుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే మనం చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డిఫరెంట్ సెట్టింగ్స్ మనకు ఏ యాంగిల్లో వ్యూ కావాలో మనం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా రివర్స్ గేర్ వేస్తే చూడండి, రివర్స్ గేర్ వేస్తే మనకు ఈ విధంగా డిస్ప్లే అనేది కనిపిస్తుంది. సైడ్ డిస్ప్లే కూడా మనం డ్రైవ్ చేస్తున్న సందర్భంలో లెఫ్ట్ సైడ్ డిస్ప్లే అనేది కనిపిస్తూ ఉంటుంది. వెహికల్స్ని మనం ఎస్టిమేట్ వేసే అవకాశం ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. టోటల్గా ఓవరాల్గా సిస్టమ్ మాత్రం ఈసారి చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవాలి. పక్కన కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల డాష్బోర్డ్ పైన ఒక అట్రాక్టివ్ ఎలిమెంట్ లాగా అయితే మనకు ఈ టచ్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ బ్రౌన్ కలర్, ఇది సాఫ్ట్ టచ్ అయితే కాదు, ప్లాస్టికే. ఇక్కడ చూడండి, సాటిన్ సిల్వర్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకు డాష్బోర్డ్ అనేది చాలా నీట్ అండ్ క్లీన్గా కొంచెం ప్రీమియంగా కనిపిస్తూ ఉంది. ఫిట్ అండ్ ఫినిషింగ్ బాగానే ఉంది, ప్లాస్టిక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. హెచ్ఈడి డిస్ప్లే, ఇక్కడ ఆటో డిమ్మింగ్ IRVM ప్రొవైడ్ చేస్తున్నారు. సన్ గ్లాస్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ క్యాబిన్ ల్యాంప్స్, హాలోజన్ క్యాబిన్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది సన్ రూఫ్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్. చూడండి, దీనికి యాంటీ పించ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. మనం చేయబెట్టినా కూడా ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇక్కడ సన్షేడ్కి వ్యానిటీ మిర్రర్ అండ్ ల్యాంప్ కూడా మనకు దీని మీద ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కంట్రోల్స్ కూడా చూడటానికి అట్రాక్టివ్గా ఉండటమే కాకుండా ఆపరేటింగ్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటాయి. చూడండి, 12 volts పవర్ సర్క్యూట్, USB పోర్ట్తో పాటుగా ఈసారి మనకు వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు పౌచ్ పెట్టినా కూడా మనకు వైర్లెస్గా ఛార్జ్ అయితే అవుతూ ఉంది. అదేవిధంగా 5 speed మాన్యువల్ గేర్ బాక్స్, అదేవిధంగా ఆమ్రెస్ట్, కింద కొంత స్టోరేజ్ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా గ్లవ్ బాక్స్, మీడియం సైజ్ గ్లవ్ బాక్స్ కూలింగ్ ఫంక్షన్తో మనకు ఈసారి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, మనం ఇక డ్రైవ్ చేద్దాం. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం డ్రైవ్ చేసి న్యూ బ్రిజా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. కొత్తగా ప్రొవైడ్ చేసినటువంటి రీట్యూన్డ్ 1.5 లీటర్ 4 cylinder పెట్రోల్ ఇంజన్ సౌండ్ క్యాబిన్లోకి ఎంతవరకు వస్తుంది అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను స్టార్ట్ చేస్తున్నా. ఎస్, స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే హెచ్యూడీ డిస్ప్లే,
ఆ విధంగా పైకి పాపప్ అవుతుంది. స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు గమనిస్తే చూడండి, చాలా రిఫైన్డ్గా ఉంది. ఇంతకు ముందుతో పోలిస్తే మనకు పవర్ అండ్ టార్క్ స్లైట్గా, అంటే పవరు దగ్గర 1 bhp, టార్క్ కూడా 1 Nm టార్క్ అనేది తగ్గడం జరిగింది. కానీ మైలేజ్ అయితే ఈసారి పెరిగింది. అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే రిఫైన్మెంట్ లెవెల్ మాత్రం ఈసారి చాలా బాగా మెయింటైన్ చేశారని చెప్పుకోవాలి. అదేవిధంగా NVH లెవెల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి, ఎక్కడా కూడా చిన్న వైబ్రేషన్ కూడా, ఎక్కడా కూడా చిన్న ర్యాటిల్ సౌండ్ కూడా రావట్లేదు. మీకు సౌండ్ ఎంతవరకు క్యాబిన్లోకి వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. లిటరల్గా నేను ఇప్పుడు ఎక్సిలేటర్ ఇవ్వలేదు, ఏసీ కూడా ఆన్ చేయలేదు. సో ఇప్పుడైతే అసలు కార్ స్టార్ట్ అయినట్లుగా కూడా మనకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు ఒకసారి యాక్సిలేటర్ ఇస్తాను, ఒకసారి సౌండ్ అయితే గమనించండి. చూడండి, నేను దగ్గర 5000 RPM వరకు కూడా యాక్సిలేటర్ అయితే ఇచ్చా. ఆ సౌండ్ కూడా, ఆ రోరింగ్ సౌండ్ కూడా మనకు ఇరిటేషన్ అయితే తెప్పించట్లేదు. ఇక నేను ఏసీ కూడా ఆన్ చేస్తున్నా. చూడండి, ఏసీ ఆన్ చేస్తే కంప్రెసర్ ఆన్ అవుతుంది కాబట్టి కొంత సౌండ్ అయితే కొంచెం క్యాబిన్లోకి వచ్చే అవకాశం ఉందో లేదో ఒకసారి చూద్దాం. దీంట్లో ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు కంప్రెసర్ ఆన్ అయింది కాబట్టి ఎస్, ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయినట్లుగా తెలుస్తుంది, ఎందుకంటే కంప్రెసర్ ఆన్ అవుతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక డ్రైవ్ చేద్దాం. దీంట్లో డెడ్ పెడల్ కూడా ప్రొవైడ్ చేశాడు, చాలా బాగుంది. మనం క్లచ్ యూసేజ్ అయిపోయిన తర్వాత మన కాల్ తీసుకెళ్ళి డెడ్ పెడల్ దగ్గర ఆరాంగా మనం రెస్ట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. పెడల్స్ మధ్య గ్యాప్ కూడా చాలా బాగుంది, ప్రాబ్లం లేదు. ఇక గేర్ షిఫ్టింగ్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, స్మూత్ గేర్ షిఫ్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ గేర్ వేసా, నేను యాక్సిలేటర్ ఇవ్వకుండా క్లచ్ రిలీజ్ చేస్తున్నా. క్రీప్ ఫంక్షన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, నేను యాక్సిలేటర్ ఇవ్వట్లేదు, జస్ట్ క్లచ్ అలా రిలీజ్ చేసా అంతే. చూడండి, సెకండ్ గేర్ కూడా నేను ఇంకా యాక్సిలేటర్ ఇవ్వట్లేదు, సెకండ్ గేర్ కూడా ఈజీగా కార్ అయితే మూవ్ అవుతుంది. దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి 1.5 లీటర్ ఇంజిన్ ఏదైతే ఉందో అది చాలా రిఫైన్డ్గా ఉండటంతో పాటుగా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అన్నిటికంటే మించి అందరికీ బాగా నచ్చే విషయం ఏంటంటే, ఇంతకుముందు మనకు దీంట్లో 17.3 kmpl మైలేజ్ మాత్రమే క్లెయిమ్ చేసేది, కానీ ఇప్పుడు దగ్గర 20 kmpl మైలేజ్ కూడా క్లెయిమ్ చేస్తుంది. మనం క్లస్టర్లో చూసినట్లయితే ప్రజెంట్గా మనకు క్లస్టర్లో యావరేజ్ మైలేజ్ అయితే 19 kmpl యావరేజ్ మైలేజ్ అయితే క్లస్టర్లో ప్రజెంట్గా చూపిస్తూ ఉంది ఫ్రెండ్స్. సో రియల్ లైఫ్ కండిషన్లో కూడా డెఫినెట్గా బ్రిజా అనేది తప్పనిసరిగా మంచి మైలేజ్ క్లెయిమ్ చేస్తుండటంలో ఏమాత్రం సందేహం లేదు. గేర్ షిఫ్టింగ్ మాత్రం చాలా బాగుంది, క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇక స్టీరింగ్ ఫీడ్బ్యాక్ చూసినట్లయితే చూడండి, స్టీరింగ్ లోయర్ స్పీడ్లో నేను ఈ వీడియో చేయడం కంటే ముందు కూడా నేను ఒక 20 kilometers వరకు కూడా నేను దీన్ని డ్రైవ్ చేయడం జరిగింది. లోయర్ స్పీడ్లోనేమో లైట్గా ఉంటుంది, హయ్యర్ స్పీడ్లో కొంచెం హార్డ్ అవుతుంది. సో పర్ఫెక్ట్ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అయితే దీంట్లో ఉంది. అలాగే మనం ఏదైనా టర్నింగ్ తీసుకున్నప్పుడు స్టీరింగ్ రిటర్నబిలిటీ కూడా చాలా బాగుంది. అంటే మనం ఎక్కడైనా ఆగి మనం స్టీరింగ్ కంప్లీట్గా తిప్పినప్పుడు తిరిగి దాని సేమ్ పొజిషన్కి చాలా ఫాస్ట్గా వస్తుంది. చూడండి, ఇలా వదిలేసినట్టు అప్పుడు చూడండి స్టీరింగ్ చాలా ఫాస్ట్గా ఈ విధంగా తిరిగి దాని పొజిషన్కి వస్తుంది. స్టీరింగ్ రిటర్నబిలిటీ కూడా దీంట్లో చాలా బాగుంది. మనకు దీంట్లో నాకు డిమెరిట్ విషయం చెప్పుకోవాలంటే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాబట్టి కనీసం మాన్యువల్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రొవైడ్ చేసి ఉంటే ఇంకా రిఫైన్మెంట్ లెవెల్ ఇంకా బాగుండేది, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుండేది అనిపిస్తుంది. దీంట్లో ఇప్పటికీ కూడా 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా మనకు క్లస్టర్లో కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు HUD డిస్ప్లేలో కూడా మనకు కనిపిస్తుంది. HUD డిస్ప్లే వల్ల ఉపయోగం ఏంటంటే, అస్తమానం క్లస్టర్లో చూడకుండా మనం డ్రైవ్ చేస్తూనే మనం అక్కడ HUD డిస్ప్లేలో మనం ఏ స్పీడ్లో వెళ్తున్నాం, ఏ గేర్లో వెళ్తున్నాం, అదేవిధంగా డిజిటల్ స్పీడోమీటర్ కనిపిస్తూ ఉంది మనకు, దీనికి బ్యాటరీ పర్సెంటేజ్ కనిపిస్తూ ఉంది. సో మనకు డ్రైవర్కు కావాల్సినటువంటి మినిమం ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఆ HUD డిస్ప్లేలో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ డిస్ప్లే పొజిషనింగ్ కూడా మనం సెట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా అది చాలా ఉపయోగకరంగానే ఉంది. అంటే డ్రైవ్ చేస్తూ ఉంటే దాని ఉపయోగం అనేది మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే క్లస్టర్ చుట్టం మానేసాను నేను, ఇంకా కంప్లీట్గా మనం HUD డిస్ప్లేలోనే మనం కావాల్సినటువంటి మినిమం ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు, మినిమం ఇన్ఫర్మేషన్ మాత్రం HUD డిస్ప్లేలో బాగానే ఉంది. ఇక మనకు 360 డిగ్రీ కెమెరా మనం రన్నింగ్లో చూసినట్లయితే ఆన్ చేస్తే చూడండి, లెఫ్ట్ సైడ్ 360 డిగ్రీ కెమెరాలో భాగంగా మనకు లెఫ్ట్ సైడ్ ఓఆర్ఎం పైన మనకు కెమెరా లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం పార్క్ చేసే సందర్భంలో, అదేవిధంగా డ్రైవ్ చేసే సందర్భంలో లెఫ్ట్ సైడ్ మార్జిన్ అనేది మనం ఈజీగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ సందర్భంలో ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్.
ఇక విజిబిలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఎలక్ట్రికల్గా ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. దీంట్లో ఇంకొకటి ప్రొవైడ్ చేయండి ఏంటంటే మనకు వెంటిలేటెడ్ సీట్స్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేయట్లేదు. ఈవెన్ మనకు లెదర్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. టాప్ ఎండ్లో కూడా మనకు ఫ్యాబ్రిక్ సీట్సే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా వెంటిలేటెడ్ సీట్స్ గురించి కూడా మనం మాట్లాడుకొని అనవసరం ఫ్రెండ్స్. సో మనకు మాన్యువల్గానే సీట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ సీట్లో కూర్చున్నప్పుడు మాత్రం చాలా హైట్లో కూర్చున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. మనకు బానెట్ కనిపిస్తూ ఉంటుంది. రోడ్డు విజిబిలిటీ కూడా చాలా బాగుంది. సైడ్ గ్లాస్ ఏరియా కానివ్వండి, ఫ్రంట్ విండ్షీల్డ్ కానివ్వండి రూమీగా ఉంది. అందులోనూ సన్ రూఫ్ కూడా మనం మ్యాట్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్నట్లయితే చాలా రూమీ ఫీలింగ్ అయితే మనకు దీంట్లో ఉంటుంది. ఎలాంటి వెంటిలేషన్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. విజిబిలిటీ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే సీట్ కంఫర్ట్ అయితే డ్రైవింగ్లో మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. సీట్ కంఫర్ట్ మాత్రం ఫస్ట్ క్లాస్ సీట్ కంఫర్ట్ అని చెప్పుకోవాలి. థై సపోర్ట్, ఎస్పెషల్లీ థై సపోర్ట్ చాలా బాగుంది. ఈవెన్ 6 feet ఉన్నటువంటి పర్సన్స్ కూడా థై సపోర్ట్ ఈసారి వారు కూడా సాటిస్ఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లంబా సపోర్ట్ కానివ్వండి, సైడ్ సపోర్ట్ కానివ్వండి చాలా బాగుంది. కుషన్ కూడా మరీ స్మూత్గా కాకుండా ఒక మాదిరిగా ఉంది కాబట్టి మనకు లాంగ్ జర్నీలో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మరీ స్మూత్గా ఉంటే లాంగ్ జర్నీలో కొంచెం ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సీట్ కంఫర్ట్ విషయంలో కూడా మనం ఎలాంటి కంప్లైంట్స్ అయితే దీంట్లో చెప్పుకోవడానికి లేదు. మనకి ఇక మనం దగ్గర చూడండి 2000 RPM వరకు వెళ్ళినా కూడా మనకు ఎలాంటి ఇంజన్ సౌండ్ ఎక్స్ట్రా నాయిస్ అనేది క్యాబిన్లోకి అయితే రావట్లేదు. కావాలని మనం 3000 4000 RPM వరకు యాక్సిలేటర్ ఇచ్చినా కూడా ఆ ఇంజన్ రోర్ అనేది కొంచెం స్పోర్టీగానే ఉంది తప్ప మనకు ఆ సౌండ్ అనేది ఇరిటేషన్ అయితే తెప్పించట్లేదు ఫ్రెండ్స్. బ్రేక్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేను ఒకసారి 80 స్పీడ్లో ఉన్నా, చూడండి 80 స్పీడ్లో కూడా బ్రేక్స్ చాలా స్మూత్గా ఎంగేజ్ అవుతూ ఉన్నాయి. అయితే నేను ఇక్కడ ఒక గమనించాను. నేను స్విఫ్ట్ అండ్ డిజైర్లో మనం ఇసుకలో బ్రేక్స్ వేస్తే ABS దగ్గర నుంచి సౌండ్ వచ్చేది కర్రమని. కానీ దీంట్లో ఇసుకలో బ్రేక్ వేసినా కూడా ABS మాడ్యూల్ దగ్గర నుంచి అయితే సౌండ్ రాలేదు. అదొకటి గమనించా. మరొకసారి కూడా నేను టెస్ట్ చేస్తా. కంప్లీట్గా ఇసుక ఎక్కువ ఉన్న దగ్గర బ్రేక్ వేసి ట్రై చేస్తా. చూడండి, ముందు అక్కడ ఇసుక ఎక్కువ ఉంది, కాకపోతే కొంచెం ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇలాంటి ఫీట్స్ చేస్తే మీరు నన్ను కామెంట్స్లో వేసుకుంటారు కాబట్టి చేయట్లేదు. ఇక్కడ చూడండి, స్లోలోనే ఉన్నా. స్లోలో సడన్ బ్రేక్ వేసి చూస్తా. ఇసుకలో సౌండ్ వస్తుందేమో చూద్దాం. ఎస్, మాడ్యూల్ సౌండ్ అయితే ABS మాడ్యూల్ సౌండ్ మీరు గమనించండి. స్విఫ్ట్ అండ్ డిజైర్లో మీరు ఇసుక ఉన్న దగ్గర మాత్రం బ్రేక్ వేస్తే కర్రమని ABS మాడ్యూల్ దగ్గర నుంచి మనకు సౌండ్ వస్తుంది. బ్రేక్స్ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయనిపిస్తుంది కానీ ఆ సౌండ్ మాత్రం ABS మాడ్యూల్ది. ఇక ఈసారి బ్రిజా ప్రత్యేకత ఏంటంటే ఆల్రెడీ గ్లోబల్ NCAPలో ఇది సీటెక్ ప్లాట్ఫామ్ పైన బిల్ట్ అయినటువంటి ఎస్క్రాస్ కానివ్వండి, బ్రిజా కానివ్వండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. గ్లోబల్ NCAPలో 4 స్టార్ రేటింగ్ కూడా సాధించింది. ఈసారి మరొక ప్రత్యేకత ఏంటంటే దీని బేస్ వేరియంట్ నుంచి కూడా, ఇంతకుముందు నెక్సాన్లో నాకు బాగా నచ్చిన పాయింట్ అదే, బేస్ వేరియంట్ నుంచి కూడా ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేసేవారు. ఇది కూడా దీంట్లో ఇప్పుడు ఈసారి బేస్ వేరియంట్ నుంచి కూడా మనకు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్ లాంటి ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ మనకు ఈసారి బ్రిజాలో ప్రొవైడ్ చేస్తున్నారు. అందులోనూ బ్రిజా కూడా 4 స్టార్ రేటింగ్ కాబట్టి సేఫ్టీ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అటు మైలేజ్ చూసుకున్నా, సేఫ్టీ చూసుకున్నా, కంఫర్ట్ అంటే ఫ్రంట్ క్యాబిన్ కానివ్వండి, రియర్ క్యాబిన్ కానివ్వండి, స్పేస్ విషయంలో చూసుకున్నా, అదేవిధంగా ఫీచర్స్ విషయంలో చూసుకున్నా ఈసారి బ్రిజా అనేది ఖచ్చితంగా కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో డెఫినెట్గా వన్ ఆఫ్ ద రోలర్ పొజిషన్కి వెళ్ళేటువంటి లక్షణాలు అయితే దీనికి ఖచ్చితంగా ఉన్నాయి. చూద్దాం మరి. నెక్సాన్ ఈ మధ్య చాలా ఎమర్జింగ్ అవుతూ వస్తూ ఉంది. సేల్స్లో నెల ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉంది. సో న్యూ బ్రిజా వచ్చిన తర్వాత ఈ సేల్స్లో ఏమైనా ఎఫెక్ట్ పడుతుందో లేదా అనేది కూడా మనం తప్పనిసరిగా గమనిద్దాం. మనకు కొత్తగా పెరిగినటువంటి ట్యాక్స్ కనుక మనం చూసినట్లయితే 1.2 లీటర్ దీని కాంపిటేటర్ అయినటువంటి మనకు సోనెట్లో కానివ్వండి, వెన్యూలో కానివ్వండి, అవి 1.2 లీటర్, నెక్సాన్ కానివ్వండి 1.2 లీటర్ ఇంజన్తో వస్తాయి. కాబట్టి 1.2 లీటర్ ఇంజన్కి 1.5 లీటర్ ఇంజన్కి ట్యాక్స్ డిఫరెన్స్ అనేది ఈసారి చాలా వ్యత్యాసం అయితే ఉంది ఫ్రెండ్స్. అందుకనే మనకు దీంట్లో ప్రైస్ అనేది 1.5 లీటర్ ఇంజిన్ కాబట్టి దీని ప్రైస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే మాన్యువల్ వేరియంట్స్ ప్రైస్ అనేది ఫీచర్స్కి తగినట్లుగా ప్రైస్ ఓకే అనిపిస్తుంది. కానీ ఆటోమేటిక్ వేరియంట్స్ మాత్రం కొంచెం ఓవర్ ప్రైస్డ్గానే కనిపిస్తున్నాయి. కానీ ఆటోమేటిక్ వేరియంట్ కొంచెం ప్రైస్ ఆ విధంగా పెరగడానికి
కారణం ఏంటంటే ఇంతకుముందు ఆటోమేటిక్ వేరియంట్ అనేది 4 స్పీడ్ ఆటోమేటిక్ అవైలబుల్గా ఉండేది. కానీ ఈసారి మనకు 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ప్రొవైడ్ చేయడం వల్ల దాని పరంగా కూడా ఆటోమేటిక్ వేరియంట్ అనేది కొంచెం ఓవర్ ప్రైస్డ్గా కనిపించేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. బాడీ రోల్ అనేది కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉన్నటువంటి వెహికల్స్లో మినిమం బాడీ రోల్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. దీంట్లో కూడా మినిమం బాడీ రోల్ అయితే మనం అబ్జర్వ్ చేయడానికి అయితే ఉంటుంది. కానీ అది మరీ డేంజరస్ బాడీ రోల్ అయితే కాదు. ఇక్కడ టర్నింగ్లో చూడండి, నేను 80 స్పీడ్లో నేను ఇలా టర్న్ చేస్తున్నా. మరీ అంత మనల్ని భయపెట్టేటువంటి బాడీ రోల్ అయితే దీంట్లో మనం అబ్జర్వ్ చేయడానికి ఉండదు. స్లైట్గా అయితే మనం ఖచ్చితంగా బాడీ రోల్ అయితే అబ్జర్వ్ చేస్తాం. అదేవిధంగా మనకు స్టెబిలిటీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం ఎంత స్పీడ్లో అయినా కూడా కార్ని చాలా ఈజీగా కంట్రోల్ చేయగలుగుతున్నాం. దీంట్లో మనకు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆటోమేటిక్ వేరియంట్స్లోనే కాదు, మాన్యువల్ వేరియంట్స్లో కూడా హిల్ హోల్డ్ కంట్రోల్ అనేది మనకు స్టాండర్డ్గా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి అవి కూడా మనకు డ్రైవ్ చేసే సందర్భంలో మనకి స్టెబిలిటీ విషయంలో అవి కూడా మనకు హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోకండి. ఈ కారు పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.